ఏదైనా ఒక వ్యవస్థ మొద్దు నిద్రపోతోంది. దాన్ని నిద్ర లేపాలి అంటే వ్యవస్థలో ఉన్నవాళ్ళైనా దాని మీద చర్యలు తీసుకోవాలి. లేదా ప్రభుత్వం అనేది ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అయితే హైదరాబాద్‌లో ఇది జీహెచ్ఎంసీ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు జీహెచ్ఎంసీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో చెప్పాలంటే మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యం కలుగుతుంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి అంటే ప్రతి ఒక్కరికి తెలుసు కదా! ఆయన నిజంగానే ఏదైనా కోరిక కోరితే దాన్ని కంప్లీట్ చేయడానికి లక్షలాది మంది ఆయన అభిమానులు కానివ్వండి, వేలాది మంది అధికారులు కానివ్వండి, ఎవరైనా సరే వెంటనే రెస్పాండ్ అయిపోతారని అందరూ అనుకుంటారు. కానీ హైదరాబాద్‌లో మాత్రం సిట్యుయేషన్ అలా లేదు అన్నది ఇవాళ ఒక విషయము తెరపైకొచ్చింది. ఆ విషయం గురించి మనం మాట్లాడుకుంటే అందులో చిరంజీవికి సంబంధించిన ఒక ముందు జాగ్రత్త చర్య కానివ్వండి, లేకపోతే అతనికి ఉన్న ఒక రెస్పాన్సిబిలిటీ బీయింగ్ ఏ సెలబ్రిటీ ఆయన రెస్పాన్సిబిలిటీగా కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి, అందులో భాగంగా ఆయన రెస్పాన్సిబుల్‌గా ఫీల్ అయ్యి ముందుకు వెళ్తుంటే జీహెచ్ఎంసీ ఎంత అంటే నిర్లక్ష్యాన్ని ఉంది, లేకపోతే వాళ్ళు ఎంత ఈజీగా తీసుకుంటున్నారు విషయాలని చెప్పడానికి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్‌గా చెప్పాలి. ఎందుకంటే చిరంజీవి హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. ప్రతి ఒక్కరికి తెలుసు దశాబ్దాల కాలంలో ఆయన ఉంటున్నారు. ఆయన ఒక ఇంటికి సంబంధించిన G+2 పర్మిషన్ అంటే ఇది 2002లోనే G+2 పర్మిషన్ తీసుకున్నారు. దానికి సంబంధించిన కొన్ని రిటైనింగ్ వాల్స్, కొన్ని సంబంధించిన కొన్ని చేంజెస్ ఏవైతే చేసుకుంటున్నప్పుడు ఆల్రెడీ పర్మిషన్ ఉన్నా సరే దాన్ని ఆయన ముందుకు వెళ్ళే అవకాశం ఉన్నా సరే ఎందుకైనా మంచిది ప్రికాషన్‌గా ఒక ఒక మెజర్స్ తీసుకుంటే ఆయన ఏం చేశారంటే జీహెచ్ఎంసీకి ఒక అప్లికేషన్ పెట్టుకున్నారు. ఏమని అంటే ఇట్లా ఒక రిటైనింగ్ వాల్‌లో నేను చేంజెస్ చేశాను. తర్వాత నాకు సంబంధించిన బిల్డింగ్‌లో కొన్ని చేంజెస్ చేశాను కాబట్టి ఇమ్మీడియట్‌లీ దీన్ని చూసి దీనికి అప్రూవల్ ఇవ్వండి. ఈ చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి రెగ్యులరైజ్ చేసుకోండి అనే టైప్‌లో తను ఒక రిక్వెస్ట్ ఇచ్చింది. ఆల్మోస్ట్ జూన్ 5వ తారీఖు ఇచ్చారు. సో ఇలాంటి అప్లికేషన్స్ యూజువల్‌గా 5-7 డేస్‌లో దాని మీద నిర్ణయం తీసుకునే పరిస్థితి జీహెచ్ఎంసీలో ఉండాలి. ఒక్కొక్కసారి పని టైం అది ఇది అనుకున్నప్పుడు 15 రోజుల పాటు కూడా కొన్నిసార్లు వెయిట్ చేయాల్సి వస్తుంది. కానీ ఇవాళ మనం మాట్లాడుకుంటున్న దాని ప్రకారం నెల దాటి అంటే ఆల్మోస్ట్ 40 రోజులు దాటినా సరే ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ వాళ్ళు ఏం నిర్ణయం తీసుకోవట్లేదు అని చెప్పి చివరికి జీహెచ్ఎంసీ వాళ్ళతో పని అయ్యేలాగా లేదని చెప్పి ఆయన హైకోర్టుకి డైరెక్ట్గా అప్రోచ్ అయ్యి కోర్టు ద్వారా తను ఏదైతే చేసుకుంటున్న చేంజెస్ కానివ్వండి, రేపొద్దున ఏదైనా కారణం చేత ఆయన ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అంటే కోర్టు నుంచి దానికి డైరెక్షన్ తీసుకునేందులో భాగంగా ఆయన ఇప్పుడు కోర్టుకి వెళ్ళడము, కోర్టు రెండు వైపుల నుంచి అంటే చిరంజీవి చెప్తున్న వర్షన్ ఏంటి, జీహెచ్ఎంసీ వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటి, ఇవన్నీ విన్న తర్వాత ఫైనల్గా చెప్పింది ఏంటంటే ఏదైతే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు మీరు ఇమీడియట్లీ తీసుకోండి, ఆయనకు అప్రూవల్ ఇచ్చేలా అయితే అప్రూవల్ ఇవ్వండి, లేదా ఏమైనా చేంజెస్ ఉంటే చేంజెస్ చేయండి, ఏదో ఒకటి చేయండి, కానీ మీరు ఇలా రెస్పాండ్ అవ్వకుండా ఉండొద్దండి అని చెప్పి హైకోర్టు నుంచి ఇప్పుడు వాళ్ళకి ఒక డైరెక్షన్ వచ్చింది. సో ఈ సందర్భంలో అంటే రెండు విషయాలను ఇక్కడ మనము విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఒకటి జీహెచ్ఎంసీకి సంబంధించిన పనితీరు. గత కొంతకాలంగా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఓవైపు రియల్ ఎస్టేటు చతికిలపడడానికి కానివ్వండి, కొత్తగా రియల్ ఎస్టేట్లో ఎలాంటి ప్రాజెక్టులు రాకపోవడానికి పర్మిషన్లకు సంబంధించిన విషయం పైన కొన్ని రకాల అనుమానాలు, ఆరోపణలు మొదటి నుంచి మనకు వినిపిస్తూనే ఉన్నాయి. అందులో భాగంగానే కొత్త పర్మిషన్లు ఇవ్వకపోగా జీహెచ్ఎంసీ అన్నది సరిగ్గా ఫంక్షన్ అవ్వట్లేదు అన్నది మొన్న మనం చూసాం. ఎవరో ఒక పర్సన్ అయితే డైరెక్ట్గా వెళ్ళి అక్కడే కొబ్బరికాయ కొట్టి మరీ ఆయన నిరసన తెలియజేసే ప్రయత్నం చేశారు. ప్రజావాణి నిర్వహించినప్పుడు అక్కడ ఎక్కువ కంప్లైంట్స్ వస్తుంది జీహెచ్ఎంసీ మీద, అందులో డైరెక్ట్గా కమిషనర్ మీద కంప్లైంట్ చేసే సిచ్యువేషన్ కూడా అక్కడ కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ వ్యవహరిస్తున్న తీరు, అది వ్యవహరించాల్సిన తీరు, దీని మీద ఒక డిస్కషన్ జరుగుతుంటే అంటే మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఓవైపు రియల్ ఎస్టేట్ ఇబ్బంది పడుతోంది, రియల్ ఎస్టేట్ సంబంధించిన క్రయ విక్రయాలు ఆగిపోయినాయి, పర్మిషన్లు రావట్లేదు, పర్మిషన్ వచ్చినా సరే కొంతమంది ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు బికాజ్ ఎందుకంటే బిజినెస్ లేదు కాబట్టి, ఇట్లాంటివన్నీ మాట్లాడుకుంటూ అది డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ రాష్ట్ర బడ్జెట్ మీద, రాష్ట్రానికి సంబంధించిన వ్యయాల మీద, ఆదాయాల మీద, జీఎస్టీ కలెక్షన్ల మీద, వీటన్నిటి మీద డైరెక్ట్గా ఇంపాక్ట్ చూపించిన తర్వాత కూడా ఎందుకు ఈ జీహెచ్ఎంసీ ఇలా ఉంది, ఎందుకంటే మనము వాస్తవాన్ని చూస్తే కూడా తెలంగాణ రాష్ట్రాన్ని మనం ఒకవేళ విశ్లేషించాలి అంటే హైదరాబాద్ అన్నదే మేజర్ రెవెన్యూ సోర్సు. ఇక్కడే ఇలాంటి సిచ్యువేషన్ ఉంది, ఇలాంటి జరుగుతుంది అంటే మరి మిగిలిన ప్రాంతాలు ఏందన్నది ఒక డిస్కషన్ జరుగుతుంది. రెండో విశ్లేషణ ఏంటంటే ఇప్పుడు చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉండొచ్చు, అంటే ఆయన సొంతంగా రాజకీయాలు ఉండకపోవచ్చు కానీ ఆయన కుటుంబం అయితే దూరంగా లేదు. ఎందుకంటే ఆయన కుటుంబంలో మిగిలిన తమ్ముళ్ళు ఇద్దరు, నాగేంద్రబాబు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, ఇద్దరు కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీలో ఉన్నారు, వాళ్ళు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అంతేకాకుండా ఈయన కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంటారు యాక్టివిటీస్లో, వాటిలో కూడా నాగబాబు. సో ఇలాంటి సందర్భంలో సో ఓవరాల్గా చూసినప్పుడు ఏమైనా దీనికి ఆ యాంగిల్ ఏమైనా కనెక్ట్ అయ్యి ఉందా, ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న ఒక పార్టీకి సంబంధించిన
వ్యక్తిగా చిరంజీవికి డైరెక్ట్గా అఫిలియేషన్స్ లేకపోయినా ఆ కుటుంబం ఆ పార్టీలో ఉండి ఆ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ ఇవన్నీ చేస్తుంది కాబట్టి దాని కారణంగా ఏమైనా ఈయనకి ఇబ్బంది పెడుతుందని ఒక మాట కూడా వినిపిస్తుంది. సో ఇప్పుడు మనమైతే చూడాల్సిన విషయం ఏంటంటే, ఒకటి, కోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం జీహెచ్ఎంసీ ఇప్పటికే వాళ్ళు భావిస్తున్నట్టుగా, వాళ్ళు చెప్తున్నట్టుగా నిబంధనలకు లోబడి మేము అన్ని చేంజెస్ చేశాం కాబట్టి అప్రూవల్ ఇస్తారా, లేకపోతే ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కోర్టుకు వెళ్ళి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలన్న విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఈయనను ఇబ్బంది పెడతారా, మనం అది తెలియాలని మాత్రం కొద్ది రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ.